పూతలపట్టు మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం గంధ మహోత్సవం అత్యంత వైభవంగా ముస్లిం సోదరులు జరుపుకుంటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పూతలపట్టు సిఐ గోపి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఈ గంధ మహోత్సవంలో పూతలపట్టు గ్రామ ప్రజలు పాల్గొనడం సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, గ్రామంలోని ముస్లింలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. अस्सलामुअलैकुम जमा अल्लाह जमात भाइयों से मैं गुजारिश कर रहा हूँ जो दौरे बजाने के वास्ते फकरा आए हैं, जो मुझसे आए हैं, देखिए दरगाह के सामने झंडे सलाम पढ़ेंगे सलाम है सलाम पढ़ो सलाम पढ़ो एक सलाम भी सलाम हाँ పూతలపట్టు గ్రామం యొక్క ముస్లిం సోదర సోదరీమణులు అలాగే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని మన ఖాదర్వలి బాబా యొక్క కార్యక్రమాన్ని ఫాతిహాని జయప్రదం చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి సంవత్సరము ఖాదర్వలి బాబా దగ్గర మన ఈ ఫాతిహా కార్యక్రమం చేసి పూల చద్దర్ ఉరుస్ జరుపుకుంటున్నాము. దీనికి ప్రతి ఒక్కరూ హిందూ సోదరులు సోదర సోదరిమణులు అలాగే ముస్లిం సోదర సోదరిమణులు ప్రతి ఒక్కరూ దీనికి హాజరు చేసి జయప్రదం చేస్తున్నారు. నమస్కారం. ఈరోజు పూతలపట్టు మండలంలో ముస్లిం సోదరులందరూ కూడా హజ్రత్ వలి దర్గా నందు ఉరుసు గంధోత్సవం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కుల మతాలకు అతీతంగా ఈ యొక్క మంచి వాతావరణంలో ఈ యొక్క ఉరుసు పండుగను జరుపుకోవడం జరిగింది. ఇక్కడ ముస్లింలు, హిందువులు అని భేదం లేకుండా అందరూ కూడా ఈ యొక్క గొప్ప పండుగలో పాలు పంచుకొని సంతోషంగా అందరి కుటుంబాలు కూడా ఇక్కడ ఎంతో సంతోషంగా ఉండడం జరిగింది. ఇలాంటి వాతావరణం మన భారతదేశంలో ఉండడం మనమందరికి గర్వకారణం. అందుకే భారతదేశం ఎప్పుడు కూడా భిన్నత్వంలో ఏకత్వం అంటారు. ఇక్కడ ఉన్నటువంటి నా అన్నలు, తమ్ముళ్ళు అలాగే అక్కలు అందరూ కూడా మా సోదరులందరికీ కూడా నన్ను గౌరవించి ఈరోజు నాకు ఇక్కడ ఆహ్వానపరిచి నన్ను గౌరవించినందుకు వీరందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎప్పుడైనా భవిష్యత్తులో పోలీస్ తరఫున మీకు ఏ అవసరం ఉన్నా మీ ఇంటి ఒక బిడ్డగా నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీకు సేవలు అందిస్తానని తెలియపరుచుకుంటున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి నా ముస్లిం సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.